శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. హలో వీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు వైబ్రెంట్ విజయ గారు. మ్యామ్తో మాట్లాడుతాం. హాయ్ మ్యామ్. హాయ్ విరాట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్ మ్యామ్. హ్యాపీ న్యూ ఇయర్ ఈ విరాట్. 2024లో మనీ వైబ్రేషన్స్ పెంచుకుంటూ మన స్టోరీ మనమే రాసుకునే విధంగా ఇంటెన్షన్స్ని ఏ విధంగా సెట్ చేసుకోవాలంటారు? కొత్త సంవత్సరం అంటున్నావు కాబట్టి కొత్త సంవత్సరం కదా విరాట్. అప్పుడు కొత్త ఆలోచనలు, కొత్త స్ఫూర్తితో మనము ఆల్రెడీ ఎప్పుడు మనము జనవరి 1 అనగానే ఒక కొత్తదనాన్ని మనము క్యాలెండర్ మారుతుంది, బుక్స్ మారుతాయి అన్న ఒక ఆల్రెడీ మనతో ఆ థాట్ ప్రాసెస్ ఉంది. అంటే కొత్తదాన్ని మనం కోరుకుంటున్నాం అనే ప్రాసెస్ ఉంది. కాబట్టి లా ఆఫ్ అట్రాక్షన్లో కూడా ఈ కొత్త సంవత్సరం ఎప్పుడు మొదలైనా అప్పుడు ఒక నోట్బుక్, పెన్ను చాలా చాలా పనికొస్తుంది. ఎందుకు అంటే కొత్తగా మన జీవితం గురించి మనం రాయడం మొదలు పెడతాము. ఎలా రాయాలి అంటే పాత దానిని మనము మర్చిపోవాలి, లెట్ గో చేసేయాలి. అంటే ఏది జరిగింది దాని గురించి మనం ఫోకస్ పెట్టకుండా ఏం జరగాలి అనే దాని మీద ప్రస్తుతం మనం హ్యాపీగా ఉన్నాము అంటే సాటిస్ఫాక్షన్ అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ మనము సాటిస్ఫై అవ్వాలి. ఏది ఉంది అనే దానికి సాటిస్ఫై అయిన తర్వాత కొత్త డోర్ని ఓపెన్ చేసేసి కొత్తదనాన్ని మనం కోరుకున్నప్పుడు ఎంత హ్యాపీనెస్ ఫీల్ అవుతుంది అంటే కొత్తగా మనకు ఒక గిఫ్ట్ వస్తే మనం ఎలా ఓపెన్ చేస్తాము, దాన్ని ఓపెన్ చేసేసి ఒక సర్ప్రైజ్ అనేది ఉంటుంది కదా, ఏముంది ఇందులో అనేది, ఆ సర్ప్రైజ్ అనేది తెచ్చుకోవాలి. ఆ సర్ప్రైజ్ అనే ఫీలింగ్ని తెచ్చుకొని ఆ కొత్త నోట్బుక్లో మన పేరు రాసి నా కొత్త జీవితం ప్రారంభం అని రాసి నెక్స్ట్ పేజ్ నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు, హెల్త్ పరంగా, సక్సెస్ పరంగా, కెరియర్ పరంగా, రిలేషన్షిప్ పరంగా, మనీ పరంగా, మెయిన్ మనీ పరంగా ఫైనాన్షియల్ గోల్స్ని మనం ఎలా సెట్ చేయాలి అనేది రాయడం. మెడిటేషన్ చేసిన తర్వాత రాయొచ్చు. అంటే హ్యాపీ స్టేట్గా ఉన్నప్పుడే రాయడం ఇంపార్టెంట్. రాస్తూ మనము రాసేటప్పుడు మీలో ఒక పాజిటివ్ ఎనర్జీ, అంటే ఈ రోజు గురించి ఆలోచించట్లేదు, మొన్నటి గురించి ఆలోచించట్లేదు, అదంతా అయిపోయింది. ఇప్పుడు కొత్తగా మీకేం కావాలి అని రాసేటప్పుడు అక్కడ మీలో ఆ వైబ్రేషన్స్లో మార్పు జరిగినందువల్ల మీ కొత్త జీవితంలోకి ఈ నోట్బుక్ అనేది చాలా సహాయపడుతుంది. అండ్ అలాగే ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో అవి చేస్తున్నప్పుడు చాలామంది ఫేస్ చేసే ఛాలెంజెస్ ఏవే ఉంటాయంటారు? మెయిన్గా ఒక డౌట్ అనేది ఉంటుంది. ఇప్పుడు కొత్త బుక్, కొత్త నోట్బుక్ అంటే చిన్నప్పుడు ఏదో చదివాము, బుక్స్ కొన్నాము, నేర్చుకున్నాము, అయిపోయింది. ఇప్పుడు ఎవరు బుక్లో రాయడము, పెన్ తీసి రాయడము లేదు. అంటే ల్యాప్టాప్లో కూడా రాయొచ్చు కదా, కొత్తగా రాయడము అనుకుంటాం, కానీ మొబైల్లో రాయొచ్చు కదా. కానీ ఆ వైబ్రేషన్స్ రావాలి అంటే ఆల్రెడీ మనం చేసినది, అంటే చిన్నప్పుడు మన అలవాటు ఏంటి, నోట్స్. కాబట్టి ఒక నోట్బుక్, ఒక పెన్ తీసుకొని మనము రాసినప్పుడు ఆ వైబ్రేషన్స్ అనేవి చిన్నప్పుడు అంటే సబ్కాన్షియస్ మైండ్లో మనకు ఆల్రెడీ రాసాం కాబట్టి ఆ నోట్బుక్, ఆ పెన్లో ఒక డిఫరెంట్ వైబ్రేషన్స్ని మనకు కల్టివేట్ చేస్తుంది. అందుకే నోట్బుక్లో రాయమంటారు. నోట్బుక్లో రాసేటప్పుడు కూడా మీరు అన్నట్టు ఎలాంటి స్టేట్ ఆఫ్ మైండ్ ఉండాలి అంటే ఇలాంటి స్టేట్ ఆఫ్ మైండ్ ఉన్నప్పుడు, అంటే వర్క్షాప్స్లో ఉన్నప్పుడు, మీరు వర్క్షాప్ జాయిన్ అయితే మీకు అర్థమవుతుంది, ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టి. ఈ వర్క్షాప్లో వచ్చి రాసినప్పుడు ఆ ఊర్జ వేరే ఉంటుంది, ఆ ఎనర్జీ అనేది వేరే ఉంటుంది. ఎందుకంటే అప్పుడు మనకు బిలీఫ్ సిస్టమ్ గురించి, రెసిస్టెన్స్ గురించి ఏమీ ఉండదు. కొత్తదనాన్ని మనం కోరుకుంటున్నాం అనేసి మనకు ఒక బలమైన విశ్వాసం ఉండిపోతుంది. కాబట్టి మనము రాయడానికి చాలా ఈజీ అయిపోతుంది. మనం ఏమనుకుంటున్నాం అనే దానికి అక్కడ మీరు రాసినప్పుడు దాంట్లో ఎనర్జీ అనేది చాలా ఎక్కువ బలంగా ఉంటుంది. విశ్వం దాంతో త్వరగా కనెక్ట్ అయిపోతుంది. విశ్వం కనెక్ట్ అయ్యింది, మీరు రాసిన తర్వాత దాన్ని మర్చిపోవచ్చు. ఎందుకంటే ఇది ఎలాగో నడుస్తుంది, ఎలాగో అది సాధ్యం అవుతుంది. ఎప్పుడు అనే దాని మీద ధ్యాస పెట్టకుండా మీకేం కావాలి అనే దాని మీద, ఎందుకు కావాలి అనే దాని మీద మీరు నోట్లో రాశారంటే అది అవ్వడం, మేనిఫెస్టేషన్ అవ్వడం తథ్యం. అండ్ అలాగే మేనిఫెస్టేషన్ విషయానికి వచ్చినప్పుడు ఏ విషయంపై మేనిఫెస్టేషన్ చేయాలనేది అవగాహన ఉండాల్సిన అవసరం ఉంటుంది. కానీ మనకి ఏం కావాలనేది ఎలా తెలుసుకోవచ్చు అంటే మెయిన్ ఏంటంటే మనకి ఏం కావాలి అని తెలియడానికి మనకు ఏం వద్దు అనేది తెలియడం ఇంపార్టెంట్. నాకు ఇది వద్దు అన్నారనుకోండి, అప్పుడే నెక్స్ట్ ఆలోచనలకి వెళ్ళిపోవాలి. మరి నాకేం కావాలి, ఆ ఆన్సర్ వచ్చినప్పుడు ఆ ఆన్సర్ని ఫోకస్లో పెట్టుకోవాలి.
ఓకే ఇంకా నాకేమొద్దు అనే దాని మీద ధ్యాస పెట్టకూడదు మళ్ళీ, లేకపోతే అదే వైబ్రేషన్స్ వచ్చేస్తాయి. కాబట్టి నాకేం కావాలి అన్న అప్పటి నుంచి ఆ థాట్ ప్రాసెస్ మీదే మీరు ఫోకస్ పెట్టాలి. నాకు ఇది కావాలి, నాకు దీంతో అంటే జనరల్ నుంచి స్పెసిఫిక్లోకి వెళ్ళిపోవాలి. జనరల్గా మీరు నాకు ఇది కావాలి అన్నారు, ఆ తర్వాత ఎలా కావాలి, ఎందుకు కావాలి, ఇలా వస్తే ఏమవుతుంది, నేను దాంతో జీవించడం మొదలు పెట్టాలి. అంటే ఇప్పుడు బైక్ అయినా కానీ ఏదైనా మీరు ఆ లైఫ్ స్టైల్లోకి వెళ్ళడము, ఆ ఇమాజినేషన్లోకి వెళ్ళడం ద్వారా మేనిఫెస్టేషన్ అనేది త్వరగా అవుతుంది. అండ్ మేనిఫెస్టేషన్ చేస్తున్నప్పుడు లేకపోతే దేని మీద చేస్తున్నాం అనే ఫోకస్ అనేది చాలా అవసరం. కాబట్టి ఆ ఫోకస్ పెరగడానికి ఏదైనా టెక్నిక్ చెప్తారా? ఫోకస్ పెరగడానికి పాజిటివ్ అఫర్మేషన్సే, పాజిటివ్గా ఆలోచించడము. నెగిటివ్ రాగానే నెగిటివ్ స్టిక్ని వదిలేసి పాజిటివ్ స్టిక్లోకి వెళ్ళడము. అంటే నువ్వు చేయలేవు అనగానే నేను చేయగలుగుతాను అంటే, ఓకే నాకు చెప్పావు, నేను చేయలేనని చెప్పావు, కానీ నేను చేయగలుగుతాను, కానీ అక్కడ వాడచ్చు. మీరు ఎప్పుడన్నా నెగిటివ్ అఫర్మేషన్స్ అన్నటప్పుడు కానీ బట్ అని చెప్పొచ్చు. అంటే నెక్స్ట్ మీరు పాజిటివ్లోకి వెళ్తున్నారు. పాజిటివ్ అఫర్మేషన్స్తో పాటు ఒక 17 సెకండ్స్తో పాటు ఒక 4 సెంటెన్సెస్, ఇంకొక 4 సెంటెన్సెస్ జోడిస్తే ఒక 68 సెకండ్స్లోకి వెళ్ళిపోయింది. అంటే మీ మొమెంటం అనేది స్టార్ట్ అయిపోయింది. అంటే ఫోకస్ అనేది పాజిటివ్లోకి మారిపోతుంది. ఈ వైబ్రేషన్స్లోకి వెళ్ళడానికి మనకు ఈ థాట్ ప్రాసెస్ అనేది దోహదపడుతుంది. అప్పుడు ఆ ఫ్రీక్వెన్సీని మనం ట్యాప్ చేయగలుగుతాం. అండ్ చాలామందికి ఇవి ప్రాక్టికల్గా ఎలా చేయాలో అనేది చాలా డౌట్స్గా ఉంటాయి మ్యామ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నెగిటివ్ థాట్ వచ్చింది, దానికి ప్రాపర్గా ఆపోజిట్ వర్డ్ అనుకోవాలి, మనసులో ఫీల్ అవ్వాలి. సో అంటే ద పాజిటివ్ ఎఫర్మ్ అనేది మనసులో జరగాలి. అది జరుగుతూనే ఇంకో పక్కన మనం మేనిఫెస్ట్ చేయాల్సిన అంశంపై ఫోకస్ చేస్తూ ఉండాలి. సో దీని అంతరికి సంబంధించి వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉండేటట్టు ప్రాక్టికల్ సెషన్స్ లాంటివి ఏమైనా కండక్ట్ చేసే అవకాశం ఉందా? ఉంది విరాట్. అంటే వర్క్షాప్స్ ఇప్పుడు అటెండ్ అయ్యే వాళ్ళు కూడా చాలా చేంజెస్ చూస్తున్నారు. వాళ్ళకి అర్థమవుతుంది ఇందులో నిజంగా ఎలా మార్పు జరుగుతుంది. అంటే మనలోనే మార్పు నడుస్తుంది. కాబట్టి ఒక రెండు రోజులు అవ్వగానే మూడో రోజుకి అర్థమైపోతుంది, ఓహో నేను ఇంకా ఈ నెగిటివ్లోకి వెళ్ళ అవసరం లేదు, నాకు దాంతో సంబంధం లేదు, నేను పాజిటివ్లోకి వెళ్తేనే నాకు చేంజెస్ అనేవి కనిపిస్తున్నాయి అని. అండ్ తప్పకుండా అది ఇంకా ఎక్కువ మందికి ఆ చేంజ్ అనేది వెళ్ళాలి అని, అది మీ క్లాసెస్ ద్వారా వెళ్ళాలని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ విరాట్.